ఓం శాంతి 18/2/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగమ యుగము తనువు, మనస్సు, ధనము మరియు సమయాలను సఫలం చేసుకునే యుగం. ఈరోజు విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి తన సహయోగి పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ హృదయంలో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే పట్టుదల బాగుంది. అందరూ ఒకే శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఇదే కార్యంలో ఉత్సాహ ఉల్లాసాలతో నిమగ్నమై ఉన్నారు. ఒక్క తండ్రితో లగ్నమున్న కారణంగా సేవతో కూడా లగన్ బాగా ఉంది. రాత్రింబవళ్ళు సాకార కర్మలో లేక స్వప్నంలో కూడా తండ్రి మరియు సేవయే కనిపిస్తూ ఉంది. తండ్రికి సేవపై ప్రేమ ఉంది. అందువలన స్నేహి సహయోగి పిల్లలకు కూడా సేవ అంటే మంచి ప్రేమ ఉంది. ఇది స్నేహానికి రుజువు అనగా ప్రమాణం. ఇలాంటి సహయోగి పిల్లలను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు. తమ తనువు, మనస్సు, ధనము, సమయం ఎంత ప్రేమగా సఫలం చేసుకుంటూ ఉన్నారు. పాపపు ఖాతా నుండి మారిపోయి పుణ్య ఖాతాలో వర్తమానానికి మరియు భవిష్యత్తుకు కూడా జమ చేసుకుంటూ ఉన్నారు. సంగమ యుగము 1కి కోటాను రెట్లు జమ చేసుకునే యుగం. శరీరాన్ని సేవలో వినియోగించండి. 21 జన్మల కొరకు సంపూర్ణ నిరోగి శరీరాన్ని ప్రాప్తి చేసుకోండి. ఎలాంటి బలహీన శరీరమైనా కావచ్చు, రోగి కావచ్చు, కానీ వాచ కర్మణ లేకపోతే మనస సేవ అంతిమ క్షణం వరకు చేయొచ్చు. తమ అతీంద్రియ సుఖాన్ని శాంతి శక్తి ముఖంతో నయనాలతో చూపించవచ్చు. సంపర్కంలో ఉన్న వారు కూడా చూసి వీరు అద్భుతమైన రోగి అని అనాలి. డాక్టర్లు కూడా రోగిని చూసి సంతోషించాలి. వాస్తవానికి డాక్టర్లు రోగికి సంతోషాన్ని ఇప్పిస్తారు, కానీ వీరు ఇచ్చేందుకు బదులు తీసుకునే అనుభవం చేయాలి. డాక్టర్స్ కూడా ఎలాంటి జబ్బు అయినా కావచ్చు, దివ్య బుద్ధి పవిత్రంగా ఉన్నట్లయితే అంతిమ క్షణం వరకు సేవ చేయొచ్చు. ఎందుకంటే ఈ తనువు ద్వారా చేసిన సేవకు ఫలం 21 జన్మలు తింటూ ఉంటారు అని తెలుసు. ఇలా శరీరంతో మనస్సుతో స్వయం మనస శాంతి స్వరూపంగా ఈ సదా ప్రతి సంకల్పంలో శక్తిశాలిగా ఈ శుభభావన శుభ కామన ద్వారా దాతగా ఈ సుఖశాంతి శక్తి కిరణాలను వాతావరణంలో వ్యాపింపచేస్తూ ఉండండి. మీ రచన అయిన సూర్యుడు నలువైపులా ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటే మాస్టర్ రచయితలు, మాస్టర్ సర్వశక్తివంతులు, విధాత వరదాత భాగ్యశాలురైన మీరు ప్రాప్తి కిరణాలను వ్యాపింప చేయలేరా? సంకల్ప శక్తి అనగా మనస్సు ద్వారా ఒక స్థానంలో ఉండిన నలువైపులా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయవచ్చు. ఈ జన్మలో కొంచెం సమయం మనస్సు ద్వారా సేవ చేసినందున 21 జన్మలు సదా సుఖశాంతుల ఆనందంలో ఉంటారు. మళ్ళీ అర్ధకల్పం భక్తి మార్గంలో చిత్రాల ద్వారా మానసిక శాంతి ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. చిత్రాలు కూడా శాంతి శక్తినిచ్చే విధంగా తయారవుతాయి. కనుక ఒక్క జన్మలో చేసే మనసా సేవ ద్వారా కల్పంలో చైతన్య స్వరూపంతో లేక చిత్రాలతో శాంతి స్వరూపంగా అవుతారు. అలాగే ధనము ద్వారా సేవకు నిమిత్తంగా అయ్యేవారు అంటే ధన సేవ చేసేవారు 21 జన్మలు లెక్కలేనంత ధనానికి యజమానులుగా అవుతారు. దీనితో పాటు ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆత్మ ఎప్పుడూ ధనానికి బికారిగా అవ్వరు. 21 జన్మలు రాజ్య భాగ్యం పొందుతారు. అక్కడ ధనం మట్టి సమానంగా ఉంటుంది అనగా అంత సహజంగా లెక్కలేనంతగా ఉంటుంది. మీ ప్రజలు కూడా అనగా ప్రజల సేవాదారులు కూడా లెక్కలేనంత ధనానికి యజమానులుగా ఉంటారు. కానీ 63 జన్మలలో ఏ జన్మలోనూ ధనానికి బికారిగా కారు. సంతోషంగా పప్పు రొట్టె తినేవారిగా ఉంటారు.
ఎప్పుడు ఆహారానికి బికారులుగా అవ్వరు కనుక ఒక జన్మ ఇక్కడ మీరు దాత అయినట్టయితే, అంటే పరమాత్మ దాత కొరకు ధనం వినియోగిస్తే దాత కూడా ఏం చేస్తారు? సేవలోనే వినియోగిస్తారు. మీరైతే తండ్రి భండారంలో వేస్తారు కదా! తర్వాత ఆ ధనాన్ని తండ్రి సేవలోనే వినియోగిస్తారు. కావున సేవార్థం లేక దాతార్థంగా దాత కొరకు ధనం వినియోగించడం అనగా పూర్తి కల్పము బికారితనం నుండి రక్షింపబడటం. ఎంత వినియోగిస్తే అంత ద్వాపరయుగం నుండి కలియుగం వరకు కూడా విశ్రాంతిగా సుఖంగా తింటూ ఉంటారు కనుక తనువు, మనస్సు, ధనము మరియు సమయం సఫలం చేసుకోవాలి. సమయం వినియోగించేవారు ఒకటి సృష్టి చక్రంలో అన్నింటికంటే శ్రేష్ఠ సమయమైన సత్యుగంలోకి వస్తారు. సతో ప్రధాన యుగంలోకి వస్తారు. ఈ సమయాన్ని భక్తులు ఇప్పుడు కూడా మహిమ చేస్తూ ఉంటారు. స్వర్గాన్ని మహిమ చేస్తూ ఉంటారు కదా! కావున సతో ప్రధానంలో కూడా 1/1/1 ఒకటవ తేదీ, 1వ నెల, 1వ సంవత్సరం ఇలాంటి సమయంలో అనగా సత్యుగం మొదటి జన్మలో శ్రేష్ఠ సమయం యొక్క అధికారాన్ని పొందే వారిగా మొదటి నెంబర్ ఆత్మతో పాటు జీవిత సమయాన్ని గడిపే వారిగా ఉంటారు. వారితో పాటు చదువుకునే వారిగా, ఆడుకునే వారిగా, తిరిగే వారిగా ఉంటారు. కావున సంగమ యుగంలో తమ సమయాన్ని ఎవరైతే సఫలం చేసుకుంటారో, సద్వినియోగం చేస్తారో వారికి శ్రేష్ఠ ఫలమైన సంపూర్ణ స్వర్ణిమ శ్రేష్ఠ సమయంలో వచ్చే అధికారం ప్రాప్తిస్తుంది. సమయం ఉపయోగించడంలో నిర్లక్ష్యంగా ఉంటే మొదటి నెంబర్ ఆత్మ అనగా శ్రీకృష్ణుని స్వరూపంలో స్వర్గంలో మొదటి సంవత్సరంలో రాకుండా వారి పురుషార్థాన్ని బట్టి సమయం పోగొట్టుకునే దాన్ని బట్టి వెనుక నెంబర్ వారీగా వస్తారు. ఇది సమయాన్ని వినియోగించే మహత్వం. ఏం చేస్తారు? ఏం తీసుకుంటారు? అందువలన 4 విషయాలను సదా పరిశీలించుకోండి. తనువు, మనస్సు, ధనము, సమయము 4ంటిని ఎంత వినియోగించగలరో అంత వినియోగిస్తున్నారా? ఎంత వినియోగించగలరో అంత వినియోగించకుండా అయితే లేరు కదా! యథాశక్తి వినియోగిస్తే ప్రాప్తి కూడా యథాశక్తిగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. బ్రాహ్మణ్ ఆత్మలైన మీరు అందరికీ సందేశంలో ఏం చెప్తారు? సంపూర్ణ సుఖం, శాంతి మీ జన్మసిద్ధ అధికారము అని చెప్తారు. యథాశక్తి మీ అధికారము అని చెప్పరు కదా, సంపూర్ణము అని చెప్తారు. సంపూర్ణ అధికారం ఉన్నట్టయితే సంపూర్ణ ప్రాప్తి చేసుకోవటమే బ్రాహ్మణ జీవితం. అధికారం అసంపూర్ణంగా ఉంటే వారు క్షత్రియులు, చంద్రవంశీయులు సగంలో వస్తారు. కావున యథాశక్తి అనగా అసంపూర్ణం. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి విషయంలో సంపూర్ణం. కావున అర్థమైందా? బాప్ దాదా పిల్లల సహయోగం ఇచ్చే చార్టును చూస్తున్నారు. అందరూ సహయోగులుగానే ఉన్నారు. ఎప్పుడైతే సహయోగులుగా అయ్యారో అప్పుడు సహజ యోగులుగా అయ్యారు. అందరూ సహయోగి, సహజ యోగి శ్రేష్ఠ ఆత్మలే కదా. బాప్ దాదా ప్రతి బిడ్డ సంపూర్ణ అధికారి ఆత్మగా ప్రతి బిడ్డను చేస్తారు. అయినా యథాశక్తిగా ఎందుకు అవుతారు? ఎవరో ఒకరే కదా అయ్యేది. ఇలా తయారయ్యేవారు చాలామంది ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారా? మీరు కాదా? ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారం పొందేందుకు సమయం ఉంది. వినిపించాను కదా. ఇప్పుడు ఇంకా టూ లేట్, చాలా ఆలస్యమైనది అనే బోర్డు పడలేదు. 85లో చెప్పారు. ఆలస్యంగా వెనుక వచ్చేవారు వారు కూడా ముందుకు వెళ్ళగలరు అని 1985లో చెప్పారు. అందువలన ఇప్పుడు కూడా మీకు స్వర్ణిమ అవకాశం ఉంది. టూ లేట్ బోర్డు పడగానే యోచన చేయాలి. ఈ విషయం బాబా చెప్తూ ఉండేది. బంగారు అవకాశం బదులు వెండి అవకాశంగా అవుతుంది. ఇప్పుడే అవకాశం. ఇప్పుడు ఇంకా లేట్గా పురుషార్థం చేస్తూ ఉంటే కావున ఏం చేయాలి? బంగారు అవకాశం తీసుకునే వారిగా ఉన్నారు కదా. బంగారు యుగంలోకి రాకుంటే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు?
అందువలన బాప్ దాదా స్నేహి పిల్లలకు మళ్ళీ స్మృతి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకా తండ్రి స్నేహం కారణంగా 1కి 16 రెట్లు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా ఎంత చేస్తారో అంతేకాదు, 1కి 16 రెట్లు ఉంది. తర్వాత లెక్క ఖాతా ఎంత చేస్తే అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు భోలానాథుని సంపన్నంగా ఉన్న భండారం తెరవబడి ఉంది. ఎన్ని కావాలి అంటే అన్ని, ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సత్యుగంలో నెంబర్ 1 సీటు ఖాళీ లేదు అని అంటారు. అందువలన తండ్రి సమానం సంపూర్ణంగా అవ్వండి. మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అవ్వండి. డబల్ విదేశీయులు బంగారు అవకాశం తీసుకునే వారిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇంత లగన్తో ముందుకు వెళ్తున్నారు, స్నేహిగా ఉన్నారు, సహయోగిగా ఉన్నారు. కావున ప్రతి విషయంలో సంపూర్ణ లక్ష్యము ద్వారా సంపూర్ణత లక్షణాలను ధారణ చేయండి. లగన్ లేకపోతే ఇక్కడికి ఎలా చేరుకుంటారు? ఎగురుతూ ఎగురుతూ ఎలా చేరుకున్నారో అలాగే సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. శరీరంతో కూడా ఎగిరే అభ్యాసిగా ఉన్నారు. ఆత్మ కూడా సదా ఎగురుతూ ఉండాలి. ఇదే బాప్ దాదా చూపించే స్నేహం మంచిది. సదా సఫలతా స్వరూపంగా అయ్యి సంకల్పాలను సమయాన్ని సఫలం చేసుకునేవారు, ప్రతి కర్మలో సేవ చేసే ఉత్సాహ ఉల్లాసాలు ఉంచుకునేవారు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని సంపూర్ణ అధికారం పొందేవారు, లభించిన బంగారు అవకాశాన్ని సదా తీసుకునేవారు. ఇలా ఫాలో ఫాదర్ చేసే సుపుత్రులైన పిల్లలకు, నంబర్ 1 పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఖాట్మండ్ మరియు విదేశీ సోదర సోదరీల గ్రూప్తో బాప్ దాదా వ్యక్తిగత కలయిక. అందరూ సదా స్వయాన్ని విశేషాత్మలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మొత్తం విశ్వంలో ఇలాంటి విశేషాత్మలు ఎంతమంది ఉంటారు? కోట్లల్లో కొద్ది మంది అనే గాయనం ఏదైతే ఉందో వారు ఎవరు? మీరే కదా. కావున సదా స్వయాన్ని కోట్లల్లో కొద్ది మందిలో కూడా కొంతమంది అయినా శ్రేష్ఠాత్మలుగా భావిస్తూ ఉన్నారా? ఇంత శ్రేష్ఠాత్మలుగా అవుతాము అని ఎప్పుడు స్వప్నంలో కూడా ఆలోచించలేదు కదా. కానీ సాకార రూపంలో అనుభవం చేస్తూ ఉన్నారు. కావున తమ శ్రేష్ఠ భాగ్యం సదా స్మృతిలో ఉంటుందా? ఓహ్, నా శ్రేష్ఠ భాగ్యం! భగవంతుడు స్వయంగా మీ భాగ్యాన్ని తయారు చేశారు. డైరెక్ట్ భగవంతుడు భాగ్య రేఖలు గీశారు. మీది ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం. ఈ శ్రేష్ఠ భాగ్యం ఎప్పుడైతే స్మృతిలో ఉంటుందో సంతోషంలో బుద్ధి అనే పాదం ఈ పృథ్వీపై ఉండదు. ఇలా భావిస్తున్నారు కదా. వాస్తవంగా ఫరిస్తాల పాదాలు ధరణి పైన ఉండవు, సదా పైన ఉంటాయి. కనుక మీ బుద్ధి అనే పాదం ఎక్కడ ఉంది? క్రింద భూమి మీద కాదు. దేహ అభిమానం కూడా భూమినే. దేహ అభిమానము అనే ధరణికి పైన ఉండేవారు. వీరినే ఫరిస్తాలు అని అంటారు. కావున ఎన్ని టైటిల్స్ ఉన్నాయి. భాగ్యవంతులు, ఫరిస్తాలు, అల్లారు ముద్దు పిల్లలు. ఈ శ్రేష్ఠ టైటిల్స్ అన్ని పిల్లలైన మీవే. కావున ఇదే సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి. అల్లారు ముద్దు పిల్లలు ధరణిపై కాలు పెట్టరు, సదా ఊయలలో ఉంటారు. ఎందుకంటే ధరణి పైన 63 జన్మలు ఉన్న అభ్యాసిగా ఉన్నారు. దానిని అనుభవం చేసి చూశారు. ధరణిపై మట్టిలో ఉండడం వలన మురికిగా అయ్యారు. ఇప్పుడు అల్లారు ముద్దు పిల్లలుగా అయినందున సదా ధరణికి పైన ఉండాలి, మురికిగా కాదు. అంటే దేహ అభిమానం అనే భూమికి పైన ఉండాలి. సదా స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం కలిగిన పిల్లలు సదా తండ్రి జతలో ఉంటారు. ఎందుకంటే తండ్రి కూడా సదా స్వచ్ఛమైన వారు కదా. కనుక తండ్రి జతలో ఉండే వారు కూడా సదా స్వచ్ఛంగా ఉండాలి. చాలా మంచిది. మిలన మేళాలు వచ్చి చేరుకున్నారు. పట్టుదల మిలనం జరుపుకునేందుకు చేర్చేసింది. బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు లేకపోతే తండ్రి కూడా ఒంటరిగా ఏం చేస్తారు? భలే మీ ఇంటికి మధుబన్కి విచ్చేశారు. భక్తులు యాత్రకు వెళ్ళినప్పుడు ఎంత కఠినమైన మార్గంలో వెళ్తారు. మీరైతే ఖాట్మండ్ నుండి బస్సులో వచ్చారు. ఆనందంగా ఉంటూ చేరుకున్నారు కదా. మంచిది. లండన్ గ్రూప్
అందరూ స్నేహ సూత్రంలో బంధింపబడి తండ్రి మాలలో పూసలుగా ఉన్నారు కదా. మాలకు ఇంత మహత్వం ఎందుకుంది? ఎందుకంటే స్నేహ దారం అన్నిటికంటే శ్రేష్టమైన సూత్రం కావున స్నేహ సూత్రంలో అందరూ ఒకే తండ్రి వారిగా అయ్యారు. ఇందుకు స్మృతి చిహ్నము మాల. ఎవరికి ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరో వారే స్నేహ సూత్రంలో మాలలో పూసలుగా కూర్చబడతారు. సూత్రం ఒక్కటే కానీ పూసలు అనేక ఉన్నాయి కావున ఇది ఒక్క తండ్రి స్నేహానికి గుర్తు. ఇలా స్వయాన్ని మాలలో మణిగా భావిస్తూ ఉన్నారు కదా. లేక 108లో అయితే చాలా కొద్ది మంది వస్తారు కదా అని అనుకుంటూ ఉన్నారా? ఏమనుకుంటున్నారు? ఈ 108 నెంబర్ నిమిత్త మాత్రం. ఎవరైతే తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో వారు కంఠమాలలో ముత్యాలుగానే ఉన్నారు. ఇలా ఒక్కరి లగన్లో నిమగ్నమై ఉండే వారిగా అయినట్లయితే వారిని మగ్నావస్థ నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. ఇటువంటి నిర్విఘ్నాత్మలకు మాత్రమే గాయనము మరియు పూజ జరుగుతుంది. అందరికంటే ఎక్కువ మహిమ ఎవరు చేస్తారు? ఒక్క పుత్రుని గాయనం చేయకపోయినా ఆ పుత్రుడు అలుగుతాడు. అందువలన బాబా ప్రతి బిడ్డ మహిమ చేస్తారు. ఎందుకంటే ప్రతి బిడ్డ తన అధికారంగా భావిస్తారు. అధికారం కారణంగా ప్రతి ఒక్కరూ తండ్రిని తమ హక్కుగా భావిస్తారు. తండ్రి వేగం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే అంత తీవ్రమైన వేగం కలవారు ఎవ్వరూ ఉండరు. ఒక్క సెకండ్లోనే అనేక మందిని సంతుష్టపరచగలరు. కనుక తండ్రి పిల్లలతో బిజీగా ఉంటారు. పిల్లలు తండ్రితో బిజీగా ఉంటారు. తండ్రి వ్యాపారం పిల్లలతోనే ఉంటుంది. అవినాశి రత్నాలుగా అయ్యారు. ఇందుకు శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు లేక 15 సంవత్సరాల నుండి మాయ నుండి జీవిస్తూ జయిస్తూ ఉన్నారు. ఇందుకు శుభాకాంక్షలు. ఇక ముందు సంగమ యుగమంతా జీవిస్తూ ఉండండి. అందరూ పక్కాగా ఉన్నారు. అందువలన బాప్ దాదా ఇలాంటి పక్కా స్థిరమైన పిల్లలను చూసి సంతోషంగా ఉన్నారు. ప్రతి బిడ్డలో కల విశేషతయే తండ్రి వారిగా చేసింది. విశేషతలు లేని పిల్లలే లేరు. అందువలన బాప్ దాదా ప్రతి బిడ్డ విశేషతను చూసి సదా సంతోషిస్తారు. లేకపోతే కోట్లల్లో కొద్ది మందిలో కొద్ది మందిగా మీరు ఎందుకు అవుతారు? ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రత్నాలుగా ఉన్నారు. భిన్న భిన్న విశేషతలతో నవరత్నాలు అని గాయనం చేయబడ్డాయి. ప్రతి ఒక్క రత్నము విశేషించి విఘ్న వినాశకులుగా ఉంటారు. కావున మీరందరూ కూడా విఘ్న వినాశకులుగా ఉన్నారు. విదేశీ సోదరి సోదరుల ప్రియ స్మృతులకు లెటర్స్కు బాబా బదులిస్తూ స్నేహి పిల్లలందరి స్నేహం అందింది. అందరి హృదయాలలోని ఉత్సాహ ఉల్లాసాలు తండ్రి వద్దకు చేరుకున్నాయి. ఓం శాంతి. 21/2/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. శీతలత శక్తి. ఈరోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ లక్కీ లవ్లీ నక్షత్రాలను చూస్తున్నారు. భాగ్యశాలి ప్రియమైన నక్షత్రాలను. ఈ ఆత్మిక నక్షత్ర మండలాన్ని మొత్తము కల్పంలో ఎవ్వరూ చూడలేరు. ఆత్మిక నక్షత్రాలైన మిమ్ములను లేక ఈ అతీతమైన మరియు ప్రియమైన నక్షత్ర మండలాన్ని జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు చూస్తూ ఉన్నారు. ఈ ఆత్మిక నక్షత్ర మండలాన్ని సైన్సు శక్తి కలవారు చూడలేరు. సైలెన్సు శక్తి కలవారు ఈ నక్షత్ర మండలాన్ని చూడగలరు. సైలెన్సు శక్తి ఉండేవారు మాత్రమే చూడగలరు. సైన్స్ వారు చూడలేరు. కనుక ఈరోజు నక్షత్ర మండలంలో విహరిస్తూ రకరకాల నక్షత్రాలను చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. ప్రతి నక్షత్రం జ్ఞాన సూర్యుడి ద్వారా సత్యత యొక్క లైట్ మైట్ తీసుకొని తండ్రి సమానంగా సత్యతా శక్తితో ఎంత సంపన్నంగా సత్యస్వరూపంగా అయ్యారో, మరియు జ్ఞానచంద్రుడి ద్వారా బ్రహ్మబాబా ద్వారా శీతలత శక్తిని ధారణ చేసి చంద్రుడి సమానంగా ఎంత శీతల స్వరూపంగా అయ్యారో చూస్తున్నారు. ఈ రెండు శక్తులు సత్యత మరియు శీతలత
సదా సహజంగా సఫలతను ప్రాప్తి చేయిస్తాయి. ఒకవైపు సత్యత శక్తి వలన కలిగే శ్రేష్టమైన నశ కలవారు, రెండవ వైపు ఎంత ఉన్నతమైన నశ ఉందో అంత శీతలత ఆధారంతో ఎలాంటి ఉల్టా నశ లేక క్రోధంతో ఉన్న ఆత్మనైనా శీతలంగా తయారు చేసేవారు. ఎంత అహంకారపు నశలో నేను నేను అనేవారు కావచ్చు. శీతలత శక్తితో నేను నేను అనేందుకు బదులు బాబా బాబా అని అనడం ప్రారంభించాలి. సత్యతను కూడా శీతలత శక్తితో రుజువు చేస్తే సిద్ధి ప్రాప్తిస్తుంది. లేకుంటే శీతలత శక్తి లేకుండా సత్యతను రుజువు చేసే లక్ష్యంతో చేసినట్లయితే సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ అజ్ఞానులు సిద్ధిని మొండితనంగా భావిస్తారు. అందువలన సత్యత మరియు శీతలత ఈ రెండు శక్తులు సమానంగా మరియు జతలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు విశ్వంలోని ప్రతి మానవుడు ఏదో ఒక అగ్నిలో కాలిపోతూ ఉన్నాడు. ఇలా అగ్నిలో కాలుతున్న ఆత్మలను మొదట శీతలత శక్తితో చల్లగా చేయండి. అప్పుడు శీతలత ఆధారంతో సత్యతను, ఈ జ్ఞానం సత్యం, తండ్రి సత్యం, ఈ సత్యతను తెలుసుకోగలరు. శీతలత శక్తి అనగా ఆత్మిక స్నేహశక్తి. చంద్రుడైన తల్లి బ్రహ్మబాబా స్నేహమనే శీతలతతో ఎలాంటి చెడిపోయిన పిల్లలనైనా మార్చేస్తుంది. కనుక స్నేహం అనగా శీతలత శక్తి ఎలాంటి అగ్నిలో కాలిపోయిన ఆత్మనైనా శీతలంగా చేసి సత్యతను ధారణ చేయించేందుకు యోగ్యంగా చేస్తుంది. మొదట చంద్రుని శీతలతో యోగ్యంగా అవుతారు. తర్వాత జ్ఞాన సూర్యుని సత్యతా శక్తితో యోగులుగా అవుతారు. కనుక జ్ఞానచంద్రుడి శీతలత శక్తి తండ్రి ముందుకు వెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తుంది. యోగ్యులుగా అవ్వకపోతే యోగులుగా కూడా కాలేరు. కనుక సత్యతను తెలుసుకునేందుకు ముందు శీతలంగా కావాలి. సత్యతను ధారణ చేసే శక్తి కావాలి. కనుక శీతలత శక్తి గల ఆత్మ స్వయం కూడా సంకల్పాల వేగంలో, మాటలలో, సంపర్కంలో, ప్రతి పరిస్థితిలో శీతలంగా ఉంటుంది. సంకల్పాల వేగం తీవ్రంగా ఉన్న కారణంగా చాలా వృధా కూడా అవుతుంది. అంతేకాక కంట్రోల్ సమయంలో కూడా సమయం వెళ్ళిపోతుంది. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కంట్రోల్ చేయాలి, లేక పరివర్తన చెయ్యాలి అంటే ఇందులోనే సమయము మరియు శక్తి ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. యథార్థ వేగంతో నడిచేవారు అనగా కరెక్ట్గా నడిచేవారు అంటే శీతలత శక్తి స్వరూపంగా ఉండేవారు. వ్యర్థం నుండి రక్షింపబడతారు, ప్రమాదం నుండి రక్షింపబడతారు. ఇది ఎందుకు, ఏమిటి, ఇలా కాదు, అలా కాదు, ఈ వ్యర్థమైన తీవ్ర వేగము నుండి ముక్తులవుతారు. ఎలాగైతే వృక్షం నీడ ఎలాంటి బాటసారికైనా విశ్రాంతినిస్తుందో, సహయోగం చేస్తుందో, అలా శీతలత శక్తి కలవారు ఇతర ఆత్మలకు కూడా తమ శీతల ఛాయ ద్వారా సహయోగం అనే విశ్రాంతిని ఇస్తారు. ఈ ఆత్మ దగ్గరకు వెళ్ళి 2 క్షణాలైనా వారి శీతలత ఛత్ర ఛాయలో శీతలత సుఖాన్ని, ఆనందాన్ని తీసుకోవాలి అనే ఆకర్షణ ఉంటుంది. ఎలాగైతే నలువైపులా ఎండ ఎక్కువగా ఉంటే నీడగల స్థానాన్ని వెతుక్కుంటారు, అలా ఆత్మల దృష్టి లేక ఆకర్షణ ఇలాంటి ఆత్మల వైపు వెళ్తుంది. ఇప్పుడు విశ్వంలో వికారాల అగ్ని ఇంకా తీవ్రం కానున్నది. ఎలాగైతే నిప్పు అంటుకుంటే మనుషులు ఆర్తనాదాలు చేస్తూ శీతలత ఆధారాన్ని వెతుకుతారో ఎక్కడ నీరు దొరుకుతుంది అని, అలా ఈ మనుష్యాత్మలు శీతలాత్మలైన మీ వద్దకు తపిస్తూ వస్తారు. కొన్ని శీతల బిందువులనైనా
మాపై వేయండి, చల్లండి అని ఆర్తనాదాలు చేస్తారు, కొద్దిగా అయినా శాంతి ఇవ్వమని. ఒకవైపు వినాశనం చేసే అగ్ని, రెండవ వైపు వికారాల అగ్ని, మూడవ వైపు దేహము మరియు దేహ సంబంధాలు పదార్థాలపై తగుల్పాటు అగ్ని, నాలుగవ వైపు పశ్చాత్తాప అగ్ని. నాలుగు వైపులా అగ్నియే అగ్ని కనిపిస్తుంది. కావున ఇలాంటి సమయంలో శీతలత శక్తి గల మీ వద్దకు పరుగు తీస్తూ వచ్చి ఒక్క సెకండ్ అయినా శీతలంగా చేయండి అని అంటారు. ఇటువంటి సమయంలో స్వయం మీలో ఎంత శీతలత శక్తి జమై ఉండాలి అంటే నలువైపులా ఉన్న అగ్ని సెగ స్వయానికి తగలరాదు. నలువైపులా ఉన్న అగ్నిని నిర్మూలించే శీతలత వరదానాన్ని ఇచ్చే శీతల దేవీలుగా అవ్వండి. ఒకవేళ 4 ప్రకారాల అగ్నిలో దేని అంశమాత్రమైన మిగిలి ఉంటే నలువైపులా ఉన్న అగ్ని అంశమాత్రం మిగిలి ఉన్న అగ్నిని పట్టుకుంటుంది. అగ్నిని పట్టుకుంటుంది కదా. కావున దీనిని చెక్ చేసుకోండి. వినాశ జ్వాల యొక్క అగ్నితో రక్షించుకునే సాధనం నిర్భయత శక్తి. నిర్భయత వినాశ జ్వాల ప్రభావము ద్వారా డగ్మగ్ అవ్వనివ్వదు, అలజడిలోకి తీసుకురాదు. నిర్భయత్వ ఆధారంతో వినాశ జ్వాలలో భయభీతులైన ఆత్మలకు శీతలత శక్తిని ఇస్తారు. ఆత్మ భయం వలన కలిగే అగ్ని నుండి రక్షించబడి శీతలత కారణంగా సంతోషంగా నాట్యం చేస్తుంది. వినాశనాన్ని చూస్తున్న స్థాపనా దృశ్యాలు చూస్తుంది. వీరి నయనాలలో ఒక కంటిలో ముక్తి, రెండవ కంటిలో జీవన్ముక్తి అనగా స్వర్గం ఇమిడి ఉంటాయి. వీరికి తమ ఇల్లు మరియు తమ రాజ్యమే కనిపిస్తాయి. అయ్యో వెళ్ళిపోయారు, చనిపోయారు అని జనులు బాధతో అరుస్తారు. కానీ మీరు మధురమైన ఇంటికి, మధురమైన రాజ్యంలోకి వెళ్ళారు అని అంటారు. క్రొత్తదేమీ కాదు, మా ఇల్లు మా రాజ్యం అనే గజ్జలు ధరించి సంతోషంగా నాట్యం చేస్తూ జతలో వస్తారు. వారు ఆర్తనాదాలు చేస్తారు, మీరు జతలో వస్తారు. వినడంలోనే అందరికీ సంతోషం కలుగుతూ ఉంటే ఇక ఆ సమయంలో ఎంత సంతోషంగా ఉంటారు. కావున 4 రకాల అగ్నితో శీతలంగా అయ్యారు కదా, వినిపించాం కదా. వినాశనం జ్వాల నుండి రక్షించుకునే సాధనం నిర్భయత, ధైర్యం. అలాగే వికారాల అంశమాత్రపు అగ్ని నుండి కూడా రక్షించుకునే సాధనం తమ ఆది వంశాన్ని గుర్తు తెచ్చుకోండి. అనాది తండ్రి వంశంలోని సంపూర్ణ సతోప్రధాన ఆత్మను, ఆది వంశంలో దేవాత్మను. దేవాత్మ అనగా 16 కళా సంపన్నం, సంపూర్ణ నిర్వికారి ఆత్మ. ఈ విధంగా ఆది వంశాన్ని గుర్తు చేసుకుంటే వికారాల అంశం కూడా సమాప్తమైపోతుంది. అలాగే మూడవది దేహము, దేహ సంబంధాలు మరియు పదార్థాలపై మమకారము అనే అగ్ని. ఈ అగ్ని నుండి రక్షించుకునే సాధనం తండ్రినే ప్రపంచంగా చేసుకోండి. తండ్రియే ప్రపంచంగా అయినప్పుడు మిగిలినవన్నీ అసారంగా అవుతాయి. కానీ మీరు ఏం చేస్తారో తర్వాత ఇంకొక రోజు వినిపిస్తాను. తండ్రియే ప్రపంచము అని గుర్తు ఉంటే దేహము, సంబంధాలు, పదార్థాలు ఏవి ఉండవు, అన్నీ సమాప్తమైపోతాయి. ఇక 4వ విషయం పశ్చాత్తాపము అనే అగ్ని. అంతిమంలో ఇది కూడా. దీనికి సహజ సాధనం సర్వప్రాప్తి స్వరూపులుగా అవ్వటం. అప్రాప్తి పశ్చాత్తాపం కలిగిస్తుంది, ఏదైనా లోటు. ప్రాప్తి పశ్చాత్తాపాన్ని నిర్మూలిస్తుంది. ఇప్పుడు ప్రతి ప్రాప్తిని ఎదురుగా ఉంచుకొని చెక్ చేసుకోండి. ప్రాప్తిని అనుభవం చేసుకోకుండా ఉండిపోలేదు కదా. ప్రాప్తుల లిస్టు అయితే ఉంది కదా. అప్రాప్తి అనగా పశ్చాత్తాపం సమాప్తం.
ఇప్పుడు ఈ 4 విషయాలను పరిశీలించుకోండి. అప్పుడే శీతలత స్వరూపంగా అవుతారు. ఇతరుల అగ్నిని చల్లార్చే శీతల యోగిగా లేక శీతల దేవిగా అవుతారు కనుక. శీతలత శక్తి అంటే ఏమిటో అర్థమైంది కదా. సత్యత శక్తిని గురించి వినిపించాం కదా, మున్ముందు కూడా వినిపిస్తాము కనుక. తారామండలంలో ఏం చూసామో వినిపించాం, విస్తారము తర్వాత వినిపిస్తాను, మంచిది. సదా చంద్రుడి సమానం శీతలత శక్తి స్వరూప పిల్లలకు, సత్యత శక్తి ద్వారా సత్యుగాన్ని తీసుకొచ్చే పిల్లలకు, సదా శీతలత ఛాయతో సర్వుల హృదయాలకు విశ్రాంతినిచ్చే పిల్లలకు, సదా నలువైపులా ఉన్న అగ్ని నుండి సురక్షితంగా ఉండే శీతల యోగి శీతలాదేవి పిల్లలకు, జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుని ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ టీచర్ సోదరి సోదరులతో అవ్యక్త బాప్దాద కలయిక.